తులసి కబడ్డీ విత్తనాలతో ప్రతి రైతు విజయం సాధ్యం. ముస్సోరిలో విహారయాత్రకు వెళ్లి అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి రాధా గాయత్రి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పెళ్ళై 7 నెలల తర్వాత అక్కడ విహారయాత్రకని వెళ్ళి వివిధ ప్రాంతాలు చూసిన తర్వాత ముస్సోరిలోని ఒక హోమ్ స్టేలో బస చేస్తూ నైట్ పడుకొని మార్నింగ్ లేచే వరకే అక్కడ విగత జీవిగా పడి ఉంది రాధా గాయత్రి. అయితే ఆ తెల్లారి నుంచే ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు అక్కడ రక్తం సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉండడం, రాత్రికి రాత్రే పడుకున్నటువంటి ప్రాంతంలోనే అక్కడ చిందరవందరంగా పడి ఉండి చనిపోవడం, ఇలా ఆమె మృతి ఒక మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో ఆ తెల్లారి నుంచే రాధా గాయత్రి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు, ఖచ్చితంగా ఇది మా అల్లుడు చేసినటువంటి పనే, మా అమ్మాయికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, ఖచ్చితంగా ఏదో జరిగింది, ఎంక్వైరీ చేయాలంటూ చెప్పారు. ఇప్పుడు తాజాగా రాధా గాయత్రి తల్లి సంచలన ఆరోపణలు చేసింది. ఆమె తమ కుమార్తెకు మద్యం సేవించే అలవాటు కూడా లేదు, ఆమెకు అనారోగ్య సమస్యలు కూడా లేవు, ఆమెను అల్లుడు శ్రీచరణే పక్కా ప్రణాళికతో హత్య చేశాడంటూ కూడా మృతురాలి తల్లి రాధా గాయత్రి సత్యవతి ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఆ విషయాన్ని చెప్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన కూతురి మరణానికి భర్త శ్రీచరణ్ వేధింపులే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం చూస్తే శ్రీచరణ్ తన భార్య రాధా గాయత్రి పైన తీవ్రమైన అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఎక్కడికి వెళుతుంది, ఏం చేస్తుంది అనేది తెలుసుకోవడానికి ఏకంగా GPS ట్రాకర్లను కూడా ఉపయోగించి నిఘా పెట్టేవాడంటూ కూడా ఇప్పుడు చనిపోయినటువంటి రాధా గాయత్రి తల్లి ఆరోపిస్తున్నారు. సైకోలా ప్రవర్తిస్తూ నిత్యం మానసిక వేధింపులకు గురి చేసేవాడని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. భార్యాభర్తలు ఇద్దరు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిగత ఫోటోలను కూడా అర్ధరాత్రి వేళ మాకు పంపించడం ఏంటంటూ కూడా, దీని వెనక ఏం మతలబు ఉందంటూ కూడా, అసలు ఒక భర్త అయి ఉండి భార్యతో ఉన్న సన్నిహిత ఫోటోలు అర్ధరాత్రి పూట తల్లిదండ్రులకు పంపడం ఏంటంటూ కూడా, అతని మానసిక స్థితి ఏంటనేది కూడా దీన్ని బట్టే అర్థమవుతుందంటూ ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు తను ఆఫీసులో ఉన్నప్పుడు లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేసి నీ పక్కన ఎవరున్నారు చూపించు అంటూ కూడా ఆమెను అనేక రకాలుగా వేధింపులకు గురి చేసేవాడంటూ కూడా ఇప్పుడు రాధా గాయత్రి తల్లి ఆరోపిస్తుంది. ఇక రాధా గాయత్రికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉండేదంటూ కూడా తల్లి స్పష్టం చేశారు. అల్లుడి వేధింపులు శృతిమించడంతోనే తమ కుమార్తె ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిందని, ఇది ముమ్మాటికి హత్యేనంటూ కూడా ఆరోపించారు. అనుమానంతో ఒక ఆడపిల్ల జీవితాన్ని నరకప్రాయం చేసి చివరికి ప్రాణాపాయాలు అంటే ఆమె ప్రాణాలను బలికొనేటువంటి పరిస్థితికి సైకో శ్రీచరణ్ దిగజారడంటూ అతన్ని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలంటూ కూడా రాధా గాయత్రి తల్లిదండ్రులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపైన పోలీసులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు కోరుతున్నారు. ఇప్పటికే ముస్సోరి పోలీసులు కూడా ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకొని అతనిపైన శ్రీచరణ్ పైన హత్యా కేసుకు సంబంధించి సెక్షన్లు కూడా నమోదు చేయడం జరిగింది. అతని మీద FIR కూడా నమోదైంది. ఇప్పుడు అతన్ని పట్టుకొని విచారణ కొనసాగిస్తే ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఆ హోమ్ స్టేలో ఏం జరిగింది, అసలు ఎలా చనిపోయింది, ఏం చేశాడు ఇతను, అతని ఫోన్ కూడా ట్రేస్ చేసి అంతకుముందు జరిగినటువంటి చాట్స్ కానీ అంతకుముందు ఫోన్లలో మాట్లాడినటువంటి వివరాలు కానీ ఇవన్నీ కూడా సేకరిస్తే శ్రీచరణ్ ఏం చేశాడనేది కూడా పూర్తిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా రోజులు గడుస్తున్నా కూడా రాధా గాయత్రి తల్లిదండ్రుల యొక్క వేదన మాత్రం ఇంకా తీరట్లేదు. ఈ కేసుకు సంబంధించి రాధా గాయత్రి చనిపోయినటువంటి విధానానికి సంబంధించి వారి అల్లుడిని పోలీసులు విచారించి ప్రస్తుతానికైతే పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది సమాచారం. అతన్ని పట్టుకొని విచారిస్తే అసలు విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చట్టం ముందు అతన్ని నిలబెట్టి కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరి కేసులో విశాఖ టెక్కీగా ఉన్నటువంటి ఆమె ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తూ నెలకు మంచి ప్యాకేజీ సాధిస్తూ ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి రాధా గాయత్రి ఈరోజు పెళ్ళైనటువంటి 7 నెలలకే విగత జీవిగా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రులు బోరిన విలపిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల పాటు కనిపెంచి ఇంత స్థాయికి తీసుకువెళ్ళి అతని చేతిలో పెడితే, అతను చూసుకుంటాడని పెడితే అతనే కాలయముడిగా మారి 7 నెలల్లోనే ఇంత దారుణంగా తన బిడ్డను దూరం చేసేటువంటి పరిస్థితికి వచ్చాడంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కేసులో తల్లి తాజాగా చేసినటువంటి ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి. మరి ఇంకా ఈ కేసులో అతను దొరికితే విచారణలో ఇంకెలాంటి విషయాలు బయటకు వస్తాయన్నది వేచి చూడాలి.